మై ఛానల్. ఈరోజు జొన్న వడలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం. మామూలుగా శనగపిండితో మనం వడలు చేసుకోవడం తెలుసు కదండి. అలాగే ఈరోజు జొన్న పిండితో వడలు తయారు చేసుకుందాం. ఈ జొన్న వడల్ని ఇలా చేసుకొని ఒట్టిగా అయినా తినేయచ్చండి, లేదంటే ఏదన్నా గ్రీన్ చట్నీ లేకపోతే టమాటా కెచప్ అయినా సర్వ్ చేసుకోవచ్చు. ఇప్పుడు వీటిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం. వాళ్ళకి కావలసిన పిండిని తయారు చేసుకుందాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇలా పొడిగా కట్ చేసుకున్న ఆనియన్స్, అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, అలాగే ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే కాస్త కొత్తిమీర, కరివేపాకు, అలాగే ఒక అరగంట నానబెట్టుకున్న శనగపప్పు, అలాగే మన టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ యాడ్ చేయండి. ఇప్పుడు ఇవన్నీ కలిసిపోయేంత వరకు బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకున్నాం కదా, ఇప్పుడు దీనిలోకి జొన్న పిండిని యాడ్ చేయండి. మన చేత్తో మిక్స్ చేసుకుంటే మంచిదండి, అన్నీ బాగా కలుస్తాయి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీనిలోకి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటా వడల పిండిలాగా కలుపుకుందాం. ఇలా కొద్దిగా వాటర్ కలుపుకుంటా ఇలా ఈ కన్సిస్టెన్సీలో పిండిని తయారు చేసుకోవాలండి. ఇప్పుడు ఈ పిండి రెడీ అయిపోయింది కదా, పొయ్యి మీద పాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని వడలు ప్రిపేర్ చేసుకోవాలి. ఇదే పిండిని పకోడీలాగా కూడా వేసుకోవచ్చు, వడలే కాదు ఈ పిండితోనే పకోడీలాగా కూడా వేసుకోవచ్చు. ఇలా ఈ కన్సిస్టెన్సీలో ఉండాలండి పిండి. ఇప్పుడు వడల్లాగా చేసుకొని డీప్ ఫ్రై చేసుకోండి. ఇప్పుడు వడలు ఇలా చేసుకోవాలండి. ఇలా ప్రిపేర్ చేసుకొని ఇప్పుడు ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుందాం. ఆయిల్ హీట్ అయిపోయిందండి. ఇప్పుడు దీనిలోకి వేసుకున్నాం. స్టవ్ ఎప్పుడు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి, లేదంటే ఈ వడ సరిగ్గా ఫ్రై అవ్వదండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే వడ బాగా డీప్ ఫ్రై అవుతుంది, లోపల బాగా ఉడుకుతుంది. అలాగే కొత్తగా వడలు వేసేవాళ్ళు నూనె మూకెట్లో వడ వేయాలంటే ఇబ్బందిగా ఉంటుంది కదండి. అలాంటి వాళ్ళకి ఇలా టెక్నిక్ అండి. ఇలా జాలి గరిటె ఉంటుంది కదా, ఈ జాలి గరిటెలో ఇలా వడ చేసుకొని పెట్టేసుకొని ఇలా నూనెలో ఇలా పెట్టేస్తే వడ రెడీ అయిపోతుంది. ఇదొక టెక్నిక్. ఆల్రెడీ వడలేయడానికి వచ్చే వాళ్ళకి కాదు, కొత్తగా ట్రై చేసే వాళ్ళకి ఇలా ఈజీగా వేసుకోవచ్చు. నూనె మూకిడి కదా, జాగ్రత్తగా ఉండాలి కదా, ఇంకా ఇలా వేసుకుంటే ఈజీగా వడ రెడీ అవుతుంది. సింపుల్గా వేసుకోవటానికి ఇది ఒక టిప్ అండి. ఇలా కలర్ మారిపోయింది. మనకు తీసేటప్పుడు కూడా చాలా ఈజీగా తీసేయచ్చు వడ ఫ్రై అవ్వంగా. ఇలా బాగా ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని తీసేద్దాం. రెడీ అయిపోయింది. అంతేనండి, వెరీ టేస్టీ హెల్దీ జొన్న వడలు రెడీ అయిపోయింది. మనం శనగపిండితో వేసుకుంటే గ్యాస్ట్రిక్ ఉన్న వాళ్ళకి ఇబ్బంది కదా, అలాగే ఇప్పుడు ఈ జొన్న పిండితో చేసుకున్నామంటే గ్యాస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కూడా ఇవి తినవచ్చు, ఏం ప్రాబ్లం ఉండదు. అలాగే హెల్త్కి కూడా చాలా మంచిదండి. ఇలా మీడియం ఫ్లేమ్లో చేసుకుంటే ఇలా లోపల కూడా బాగా ఉడికిపోయిందండి, క్రిస్పీగా ఉంటుంది. నేను కాస్త బరక పిండినే వేసాను, వడలు క్రిస్పీగా ఉంటాయని అలా వేసాను. మీకు నచ్చకపోతే బాగా మెత్తగా ఉన్న పిండినైనా యాడ్ చేసుకోవచ్చు. నచ్చితే మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.